హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ఒక ఫ్లైట్లో అంట 4 వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారంట. మొదటి వ్యక్తి ఏమో డాక్టర్ గారు, అతను ఆర్ట్ యొక్క స్పెషలిస్టు. రెండో వ్యక్తి ఏమో ఒక సైన్సిస్టు ప్రయాణం చేస్తున్నారంట. మూడో వ్యక్తి ఏమో ఒక పాస్టర్ గారు. నాలుగో వ్యక్తి ఏమో ఒక యవ్వనస్తుడు. 4 వ్యక్తులు కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు ఫ్లైట్ అంతా ఊగుతూ ఉందంట. ఫ్లైట్లో ఒక అనౌన్స్మెంట్ వినిపించిందంట. ఏంటంటే మరికొంత సమయంలో ఈ ఫ్లైట్ కూలిపోయే అవకాశం ఉంది, కాబట్టి మీ దగ్గర పారాషూట్లు ఉంటే వాటిని తీసుకుని బయటకు దూకేయండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఫ్లైట్లో వచ్చిందంట. వచ్చినప్పుడు వారేమో 4 వ్యక్తులు ఉన్నారు, కానీ వారి దగ్గర 3 మాత్రమే పారాషూట్లు ఉన్నాయంట. ఉన్నప్పుడు ఈ 4 వ్యక్తులు కూడా అనుకుంటూ ఉన్నారు, 4 ఉన్నాము కానీ 3 మాత్రమే పారాషూట్లు ఉన్నాయి, ఇప్పుడు నలుగురికి ఎలా సరిపోతాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు డాక్టర్ గారు అంటూ ఉన్నారంట, నేను ఆగిపోయేటటువంటి ఎన్నో గుండెల్ని బాగు చేశాను, కాబట్టి నేను బ్రతికుంటే ఇంకా ఎన్నో గుండెల్ని నేను బాగు చేస్తాను, కాబట్టి ఇంకా ఎంతోమంది నేను బ్రతికిస్తాను, కాబట్టి మొదట నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఒక పారాషూట్ తీసుకుని డాక్టర్ గారు ఫస్ట్ వెళ్ళిపోయారంట. తర్వాత ఇప్పుడు సైన్సిస్ట్ అన్నాడంట, ఈ భూమి మీద నేను ఎన్నో పరిశోధనలు చేశాను, ఇంకా నేను బ్రతికుంటే ఇంకా ఎన్నో పరిశోధనలు చేస్తాను, కాబట్టి నేను కూడా వెళ్ళిపోతున్నానని చెప్పి మరో పారాషూట్ తీసుకుని అతను కూడా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మూడోదిగా పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు యవ్వనస్తుడితో అన్నాడంట, బాబు నేను ఈ పారాషూట్ తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే భూమి మీద ఉన్నంతకాలం నేను ఎంతో పరిచయం చేశాను, ఎంతోమంది నశించిపోతున్నటువంటి ఆత్మల్ని నేను రక్షించాను, కాబట్టి దేవుడి దగ్గరికి ఎంతోమంది ఆత్మని నేను చేర్చాను, ఇంకా నేను బ్రతుకుంటే ఇంకా ఎన్నో ఆత్మల్ని నేను రక్షిస్తాను, ఈ లోకంలో నేను చేయాల్సిన పని ఇంకా ఎంతో ఉంది, నేను చేయాల్సినటువంటి పరిచయం ఇంకా చాలా ఉంది, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పాస్టర్ గారు అన్నారంట. అన్నప్పుడు ఈ యవ్వనస్తుడు అన్నాడంట, పాస్టర్ గారు మీరేమీ బాధపడకండి, 2 పారాషూట్లు ఉన్నాయి, మీకొకటి నాకొకటి, ఇద్దరికి కూడా సరిపోతాయి, మీరేమి భయపడకండి అని చెప్పేసి ఆ యొక్క యవ్వనస్తుడు అన్నాడంట. అన్నప్పుడు పాస్టర్ గారు అనుకుంటున్నారంట, ఏంటి ఒకటి కదా పారాషూట్లు ఉండాలి, 2 పారాషూట్లు ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాడేంటి అని చెప్పేసి పాస్టర్ గారు అనుకున్నారంట. అనుకున్నప్పుడు ఆ యవ్వనస్తుడు చెప్పాడట, ఆ సైన్సిస్ట్ చెప్పాడు కదండి, నాకు ఎంతో జ్ఞానం ఉంది, నా జ్ఞానంతో ఇంకా ఎన్నో పరిశోధనలు నేను చేయాలి అని చెప్పేసి చెప్పాడు కదండి, కానీ అతనికి ఉన్నటువంటి జ్ఞానంతో పారాషూట్ని తీసుకుని వెళ్ళకుండా నా బ్యాగ్ ఉంటే నా బ్యాగ్ని తీసుకుని అదే పారాషూట్ అనుకుని వెళ్ళిపోయాడు, కాబట్టి 2 పారాషూట్లు ఉన్నాయి, ఇద్దరు కూడా వాటిని తీసుకుని వెళ్ళి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఆ యవ్వనస్తుడు చెప్పాడంట. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఆ వ్యక్తి అనుకున్నాడు, నాకు ఎంతో జ్ఞానం ఉంది, నా జ్ఞానంతో నేను నా ప్రాణాన్ని కాపాడుకోగలను, ఎన్నో చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు, కానీ దాని ఉన్నటువంటి జ్ఞానంతో తన ప్రాణాన్ని ఆ వ్యక్తి కాపాడుకోలేకపోయాడు. ఈ రోజున చాలా మంది అనుకుంటూ ఉన్నారు, నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా బలం ఉంది, అంగబలం ఉంది, ధనం ఉంది, చదువు ఉంది, వీటితో నేను ఏమైనా సంపాదించినాను, ఏదైనా సాధించినాను, నాకు దేవుడే గొప్ప అని చెప్పేసి మనుషులు అనుకుంటూ ఉన్నారు. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఈ లోకంలో మనకి ఏమన్నా దేవుడే మనకి ఆఖరి దిక్కు. ఎవరైతే దేవుడిని తమ జీవితాల్లో కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఆధారం చేసుకుని దేవుని ఆశ్రయంగా చేసుకుని ఉంటారో, వారి జీవితాలు ఎన్నటికీ కూడా క్షేమంగా సురక్షితంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజు మనం 3 అంశాల గురించి ధ్యానం చేయబోతున్నాము. మొదటి అంశం ఏంటి అంటే దేవుని యొక్క మాట, రెండవ అంశం ఏంటి అంటే దేవుని యొక్క రాక, మూడవ అంశం ఏంటి అంటే దేవుని యొక్క రాకడ. మొదటి అంశము దేవుని యొక్క మాట. దేవుడు మాట్లాడతాడంటే మనకి నోటిచ్చినటువంటి దేవుడు ఆయన మాట్లాడతాడు.
వెళ్ళిపోతూ ఇప్పుడు ఆమె ఒక మాట అంటది. ఏంటి అంటే, ప్రభా, నా వేదన ఎవరు చూడకపోయినా, నన్ను ఆదరించే వారు ఎవరు లేకపోయినా, నన్ను పట్టించుకునే వారిని ఎవరు లేకపోయినా, నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు అని చెప్పి, చూచుచున్న దేవుడు అని చెప్పి ఆగుడు దేవుడికి పేరు పెడుతుంది. ఇప్పుడు ఆయన చూసే దేవుడు, మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి అంతా దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు అంత మాత్రమే కాదు, ఆయన వినే దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు మనం ఏం మాట్లాడుతూ ఉన్నామో అది కూడా దేవుడు వింటా ఉన్నాడు. ఒకప్పుడైతే ల్యాండ్ ఫోన్ ఉండేది, ఎవరితోనైనా మాట్లాడాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడైతే వాట్సాప్ కాల్, వీడియో కాల్, రకరకాల కాల్స్ వచ్చాయి. అందరి కాంట్రాక్ట్లు కూడా అందుబాటులో మనకు ఉంటున్నాయి. కాబట్టి ఎవరితో కావాలంటే వారితో, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడుతూ, దేవుని నొప్పించేటటువంటి మాటలు మాట్లాడుతూ, నేను మాట్లాడే మాటలు ఎవరు వినట్లేదురే, నా తల్లిదండ్రులు నా మాటలు వినట్లేదు, నేను చేసే సంభాషణ ఎవరికి కూడా తెలియదు అని చెప్పేసి మనుషులు అనుకుంటూ ఉన్నారు. కానీ ఒకవేళ మన తల్లిదండ్రులకి తెలియకపోయినా, మన మాటలు ఎవరు వినకపోయినా, దేవుడు మన మాటలు వింటా ఉన్నాడు. ఆయన వినే దేవుడు, అలాగే ఆయన మాట్లాడే దేవుడు కూడా ఉన్నాడు. ఎక్కడ దేవుడు మాట్లాడతారో ఆయన మాటలు ఎక్కడ మనకి దొరుకుతాయంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మాత్రమే ఆయన మాటలు మనకి దొరుకుతాయి. ఇంకెక్కడ ఆయన మాటలు మనకి దొరకవు. కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఏ కాలంలో కూడా ఆయన మాటలు బోధించరు. కానీ దేవుని మందిరంలో, ఈ పాఠశాలలో మాత్రమే దేవుని మాటలు మనకి దొరుకుతాయి. ఇంకా రవిచంద్ర అన్నాడు, బైబిల్ దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రేమ లేక, దేవుని గ్రంథంలో ఆయన ప్రేమ మనకి కనిపిస్తుంది. మనకు దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు ఆయన ప్రణాళిక మనకి తెలుస్తుంది, ఆయన ఉద్దేశాలు మనకి తెలుస్తాయి, దేవుని యొక్క హృదయం మనకి తెలుస్తుంది. ఆయన హృదయం ఏంటి, ఆయన మనసు ఏంటి అనేది మనము దేవుని వాక్యము చదువుతా ఉన్నప్పుడు మనకి ఆయన హృదయము అర్థమవుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చదవాలి. రోజులో స్త్రీలంట 50,000 మాటలు మాట్లాడతారట, పురుషులైతే 20,000 మాటలు మాట్లాడతారట, స్త్రీలైతే 50,000 మాటలు మాట్లాడతారట. స్త్రీలు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వ్యర్థమైన మాటలు, అవి కొంపలు కూల్చే మాటలు, మనుషుల్ని పాడు చేసే మాటలు కానీ దేవుని మాటలు మాత్రమే వ్యర్థమైన మాటలు కావు. కానీ ఆయన మాటలు శక్తి కలిగినటువంటి మాటలు. దేవుడు మాటలు సెలవిస్తే ఆయన నోటి మాట చేత ఈ సృష్టి కలిగింది. కాబట్టి ఆయన మాటలు శక్తి కలిగినటువంటి మాటలు. ఈ మాటలు మనం చదివితే చాలా ధన్యవాదం. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నందుకు, దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది గౌరవిస్తున్నారు, దేవుడు ఎంతమంది ప్రేమిస్తున్నారో చెబుతున్నారా? ఒక వ్యక్తి అంతా విలియం సైబర్స్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఒక ప్రమాదంలో అతను చూపు పోగొట్టుకున్నాడు. 2 కళ్ళు కూడా అతనికి పనిచేయలేదు, పోయాయి. అయినప్పటికీ చూపు లేకపోయినప్పటికీ కూడా అతను అనుకున్నాడట, నేను ఎలా అయినా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి అని చెప్పేసి ఆ వ్యక్తి అనుకున్నాడట. కానీ చదవాలంటే అతనికి చూపు లేదు. ఇప్పుడు చూపు లేని వారు, కళ్ళు లేని వారు ఎలా వాక్యాన్ని చదువుతారు అంటే, వారి చేతి ద్వారా అక్షరాలు చదివి, ఆ అక్షరాలు ఏంటి అనేది స్పర్శ ద్వారా గుర్తుపెట్టి ఆ విధంగా వారు చదువుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తికి చేతులు కూడా పోయాయి, చేతులు కూడా లేవంట. ఇప్పుడు చేతులు కూడా లేనప్పుడు ఈ వ్యక్తి అనుకున్నారు, నేను ఎలాగైనా కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అని చెప్పేసి ఆ వ్యక్తి అనుకున్నాడంట. అనుకుని ఇప్పుడు నాలుగులో ఆ వ్యక్తి అక్షరాలు చదవడం అనేది ప్రారంభించాడంట. ఇప్పుడు నాలుగులో అక్షరాలు తడివి చదువుతుంటే ఆ రాపిడికి నాలుగు కొట్టుకుపోయి నాలుగు రసం మొత్తం ఉండేదంట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి 4 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేశాడంట. ఏ ఆదివారం పనిచేయకపోయినా, కళ్ళు లేకపోయినా, చూపు లేకపోయినా ఆ వ్యక్తి ఎంత బాగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు, ఈ రోజున మనకి అన్ని ఆదివారాలు పనిచేస్తా ఉన్నాయి, చూపు ఉంది, మనకి కళ్ళు పనిచేస్తా ఉన్నాయి, అన్ని పనిచేస్తున్న ఆరోగ్యంగా ఉన్నా కూడా దేవుడి వాక్యాన్ని మనం చదవలేకపోతా ఉన్నాం. ఎందుకంటే వాక్యం చదవడానికి చాలా మందికి నిర్లక్ష్యం. ఎందుకంటే వాక్యం ఎప్పుడైనా వినొచ్చు,
బైబిల్ ఎప్పుడైనా ఉంటుంది, ఎప్పుడైనా చదువుకోవచ్చు. మనకి బోధించడానికి సేవకులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. వాక్యం ఎప్పుడైనా కూడా వినొచ్చు అని చెప్పేసి మనకి నిర్లక్ష్యం. కాబట్టి వాక్యాన్ని మనం ఎంతగానో నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుడి వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడే సూటిగా తేటగా మనతోటి మాట్లాడతారు. ఈ ప్రపంచంలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి, కానీ వాటిని చదువుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ పుస్తకాలు మనకి అర్థం కాదు. అర్థం కాకపోతే స్కూల్లో చదివే స్టూడెంట్స్ కి పుస్తకాలు ఉంటాయి, టెక్స్ట్ బుక్స్, మెటీరియల్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాటికి అర్థం కాకపోతే ఏదైనా టీచర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మేడం సార్ నాకు ఇది అర్థం కాలేదంటే వారి దగ్గరికి వెళ్తే వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ దేవుడి వాక్యం దగ్గరికి వచ్చి వారి టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ ఆ పుస్తకం రాసిన వ్యక్తి మనకి అందుబాటులో ఉండరు. ఆ పుస్తకం రాసిన వ్యక్తి మనకి పక్కనే ఉండి ఇది అలా రాశాను, ఇలా రాశాను అని చెప్పి మనకి వివరించడు. కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన పక్కనే ఉంటారు. మనకు చదువుతున్న ప్రతిసారి ఆయన మనతోనే ఉండి దేవుడి వాక్యాన్ని మనకి ఆయన వివరిస్తా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సూటిగా మనతోటి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడి వాక్యాన్ని చదవడానికి చాలా మందికి నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటుంది. ఈ వాక్యం మందికి చదవడానికి నిర్లక్ష్యము, కొంతమందికి వినడానికి నిర్లక్ష్యం. ఎందుకంటే ఈ వాక్యం నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా నాకు అన్ని తెలుసు, కాబట్టి ఇప్పుడు నేను వినాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకు తెలిసినప్పటికీ కూడా వాక్యం ఎన్నిసార్లైనా కూడా మంచిదే. మనం అన్నం పుట్టినప్పటి నుంచి కూడా తింటా ఉన్నాం. పుట్టినప్పటి నుంచి తింటున్నాం కదా, ఇప్పుడు తింటే బోర్డు పెట్టేస్తుందని చెప్పేసి అమ్మగారు మానేస్తారు ఎవరైనా? ఎందుకంటే ఆహారం తినకపోతే మన శరీరం బలహీనం అయిపోతుంది. కాబట్టి మన శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి ఆహారం అవసరం. కాబట్టి ప్రతిరోజు మనం తింటా ఉంటాం. కాబట్టి వాక్యం మనకు తెలిసినప్పటికీ వాక్యం మనం చదవాలి. ఎందుకంటే మన శరీరానికి ఆహారం ఎలా అయితే బలమో మన ఆత్మీయ జీవితానికి దేవుడి వాక్యం కూడా అంతే శక్తిని ఇస్తూ ఉంటుంది. మన ఆత్మ బలపడడానికి, మనం ఆత్మీయంగా ఎదగడానికి కూడా దేవుడి వాక్యము అంతే అవసరం. కాబట్టి ప్రతిరోజు మనము దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ప్రతిరోజు మనము దేవుడి వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. దేవుడి వాక్యంలో మనకి ఏం కనపడుతుంది అంటే దేవుడి ప్రేమ మనకి ఆయన వాక్యంలో కనపడుతూ ఉంటుంది. మనకు దేవుడి వాక్యాన్ని చదివినప్పుడు ఆయన ప్రేమను మనము రుచి చూడగలుగుతాం. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, కానీ ఆ ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రేమలు. ప్రతి ప్రేమ కలిపి ప్రేమ. ఏ ప్రేమలో కూడా నిజాయితీ లేదు. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, ఇలా అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా ప్రేమ కావాలి. ప్రేమ నాకు అక్కర్లేదు అన్న మనిషి ఎవరు కూడా ఉండరు. చిన్నపిల్లలు కానీ వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి. కానీ ప్రతి ప్రేమలు కూడా ఈ రోజున కల్తీ అయిపోతూ ఉన్నాయి. వస్తువులన్నీ కల్తీ అయిపోతూ ఉన్నాయి. ఆహార పదార్థాలు కల్తీ అయిపోతూ ఉన్నాయి. వాటిలాగే ప్రేమ కూడా కల్తీ అయిపోతూ ఉంది. కానీ స్వచ్ఛమైన ప్రేమను మనకి రుచి చూపించడానికే దేవుడి లోకానికి వచ్చాడు. మనము దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడి ప్రేమ మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడి వాక్యంలో ఆయన ప్రేమను గురించి ఎన్నో మాటలు మనకి రాయబడి ఉన్నాయి. మన శ్రీలంక అంతా 15 సంవత్సరాల ఒక వ్యక్తి అంట నేను ప్రేమిస్తున్నాను, వివాహం చేసుకుంటాను అని చెప్పి 15 సంవత్సరాలు ఆమె వెంట పడ్డారంట. పడితే ఆమె విసిగిస్తే ఆమె విసిగిపోయి నిజానికి ఆమె నిజంగా ప్రేమిస్తున్నాడేమో అనుకుని అతన్ని వివాహం చేసుకున్నాక, వివాహం చేసుకున్న తర్వాత ఇంకా సంవత్సరం కూడా కాకుండానే ఆమె నడురోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. నిజానికి 15 సంవత్సరాలు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి 1 సంవత్సరం కూడా ఆమెని సరిగ్గా చూసుకోలేకపోయాడు. మనుషుల ప్రేమ ఇలాగే ఇంతంత మాత్రంగానే ఉంటుంది. నిజానికి పిల్లల ప్రేమ కూడా తల్లిదండ్రుల మీద వారు డెక్కలు వచ్చేంత వరకు మాత్రమే తల్లిదండ్రుల మీద పిల్లలు ఆధారపడుతూ ఉంటారు. కూడా ఆమె కంటే ఆటో డెక్క వచ్చిందంట. ఆమె ఒకరికి మాత్రమే ఇంటి ఉంటుంది. ఆమె ఒక కూతురు ఉందంట. ఆమె ఉద్యోగం పని మీద వేరే గ్రామంలో ఉంటుందంట. సడన్గా ఆమెకి ఆటో డెక్క వస్తే వెంటనే కుమార్తెకి ఫోన్ చేస్తుందంట. ఫోన్ చేస్తే కుమార్తె ఫోన్ ఎత్తలేదంట. తర్వాత ఫోన్ ఎత్తకపోతే ఏదో పక్క ఇంటి వారు చూసి వెంటనే ఆమె
అయితే ఫోన్ ఎత్తలేదు. కానీ 2 రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నామని చెప్పేసి అడుగుతుందంట. దేవుడు దేవాల బాగానే ఉన్నానమ్మా, లేకపోతే నేను ఈ రోజుల్లో బ్రతికుండేదని కాదు అని చెప్పేసి చెప్తుందంట. మరి అనేక రకమైన పిల్లలు బిజీ అయిపోయి తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేకుండా ఉంటున్నారు. పిల్లల ప్రేమ కూడా వాళ్ళు రెక్కలు వచ్చేంత వరకు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. కానీ ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లలు ప్రేమిస్తూ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అన్నదమ్ముల ప్రేమ కూడా అంతేనండి. ఆస్తి వచ్చేంత వరకు, ఆస్తి పంపకాలు జరిగేంత వరకు ప్రేమగా ఉంటారు. కానీ ఆస్తి పంపకాల దగ్గర అన్నదమ్ములకి అక్కచెల్లెలకి కూడా గొడవలు వస్తూ ఉంటాయి. ప్రతి ప్రేమ అంతంత మాత్రమే, కానీ దేవుడి ప్రేమ అనేది శాశ్వతమైన ప్రేమ. ఆయన చెప్తా ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టిన ప్రేమ, ఆయన మనల్ని ఎడబాయిన ప్రేమ, ఆయన మనల్ని త్రోసివేయని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ప్రేమ గురించిన వచనాలు ఎన్నో బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ ప్రేమ మనకి అర్థం కావాలి అంటే దేవుని వాక్యాన్ని మనం చదివేవారిగా ఉండాలి. కానీ దేవుని వాక్యం అంటే చాలా నిర్లక్ష్యము కలిగి ఉంటా ఉన్నారు. ఎందుకు దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళట్లేదు? కొంతమందికి చెప్తా ఉంటారు, వాక్యం నాకు గుర్తుండట్లేదు అని చెప్పేసి అంటా ఉంటారు. మన వారు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు అంటే ఏమో తెలియదండి, గుర్తులేదని చెప్పేసి అంటారు. ఈ రోజు ఏ వాక్యం చెప్పారంటే కొద్దిసేపటికి మర్చిపోతారు, గుర్తుండదు. ఎందుకు వాక్యం గుర్తుండట్లేదు అంటే ఆలస్యమైనది అపవిత్రమైన చెత్తతో హృదయము నింపబడి ఉంది. మరి హృదయం చెత్తతో నింపబడి ఉన్నప్పుడు విస్తారమైన వెండి బంగారముల కంటే కోరదగిన దేవుని వాక్యము, విలువైన దేవుని మాటలు నీ హృదయంలోకి ఎలా వెళ్తాయి? నీ హృదయంలో చెత్త వాక్యము హృదయంలోకి వెళ్ళాలి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి చెత్తను బయటికి తీయాలి. హృదయంలో చెత్త ఖాళీ కాకుండా దేవుని మాటలు ఎలా వెళ్తాయి? ఆలస్యమైన చెత్తతో నీ హృదయం నింపబడి ఉంది. నువ్వు చూసేటటువంటి అపవిత్రమైన వాటితో నీ హృదయం నింపబడి ఉంది. నువ్వు లోకంలో చూసేటటువంటి అపవిత్రమైన వాటితో నీ హృదయం నింపబడి ఉన్నప్పుడు, అపవిత్రమైన కార్యాలు నీ హృదయంలో ఉన్నప్పుడు ఇంకా దేవుడి వాక్యానికి నీ హృదయంలో చోట ఎలా ఉంటుంది? ఇంట్లో మనం ఏదైనా ఫర్నిచర్ పెట్టుకోవాలనుకోండి, ఇంట్లో చెత్త నింపబడి ఉందనుకోండి, ఎలా పెట్టుకోగలుగుతాము? ఆ చెత్తను మనం శుభ్రం చేసి బయట వేస్తే అప్పుడు ఫర్నిచర్ పెట్టుకోవడానికి ఇల్లు ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు చెత్తతో ఇల్లు నింపబడి ఉంటే ఇప్పుడు విలువైన వస్తువులు పెట్టుకోవడానికి ఇంట్లో ఖాళీ ఉంటుందా? ఇప్పుడు అపవిత్రమైన చెత్తతో హృదయం నింపబడి ఉన్నప్పుడు ఇంకా ఈ హృదయంలో వాక్యానికి ఎలా చోటు ఉంటుంది? దేవుని వాక్యం మన హృదయంలోకి రావాలి అంటే ముందు మన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రమైన కార్యాలను మనము ఖాళీ చేయగలగాలి. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారుగా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో దేవుడి వాక్యానికి మనము విధేయత చూపించేవారుగా ఉండాలి. చాలా మంది వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, కానీ దాన్ని చాలా మంది జీవితానికి అన్వయించుకోరు. వాక్యం వినేసి చదివేసి ఊరుకుంటారు, కానీ వాళ్ళ జీవితానికి అప్లై చేసుకుని దాన్ని పాటించరు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మందులు ఇచ్చారు, మందులు ఇచ్చిన తర్వాత వాటిని తెచ్చుకొని ఇంట్లో సెల్ఫ్లో వేస్తామనుకోండి, వేసుకోకపోతే ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు మందులు వేసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు వాక్యం కూడా వినేసి మనం వదిలేస్తే మనకి ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది. కానీ ఆ వాక్యాన్ని మన హృదయానికి అప్లై చేసుకుని, వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే మనకి ఆశీర్వాదం. మొదటిగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, ఆయన మాటలను మనం వినాలి. రెండోదిగా మనం ఏం చేయాలి? రెండోదిగా ఏంటి అంటే దేవుని యొక్క రాత. ఆయన ఎక్కడ రాశాడు అంటే రాశాడండి. దేవుడు కూడా రాత రాశాడు. అది మనకి ఎక్కడ కనపడుతుంది అంటే నిర్గమకాండము 32వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాము. నిర్గమకాండము 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు
ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఇప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు మోషేకి కొండ మీద తీసుకెళ్ళి సీనాయి పర్వతం మీద తీసుకుని వెళ్ళి 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు రాసి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొండ కింద ఉన్నారు. మోషేని మాత్రమే దేవుడితో పాటు సీనాయి పర్వతం మీద తీసుకుని వెళ్ళి 10 ఆజ్ఞలు రాతి పలకల మీద చేవ్రాతతో రాసి 10 ఆజ్ఞల్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. అంటే దేవుడి ప్రజలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి ఆయన రాత రూపంలో రాసి ఇచ్చాడు. ఎందుకు ఈ ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు అంటే మనం వీటిని పాటించాలి అని చెప్పేసి దేవుడు ఇచ్చాడు. ఒక వస్తువుని మనం కొనాలనుకోండి, ఆ వస్తువుతో పాటు ఒక చిన్న బుక్ మనకి ఇస్తారు. ఆ వస్తువుని ఎలా వాడాలి, ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి చిన్న బుక్ మనకి ఇస్తారు. ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకోండి, ఆ ఫ్రిడ్జ్ లో మనం ఎలాంటి వస్తువులు పెట్టాలి, ఏ వస్తువులు పెట్టకూడదు అని చెప్పేసి ఒక చిన్న పుస్తకం మనకి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాటిని పాటించడం వల్ల వాటికి ప్రయోజనం కాదు, కానీ వాటిని పాటిస్తే మనకే మంచిది. ఇప్పుడు దేవుడు కూడా తన పిల్లలకి ఎలా చేయాలి, ఏం చేయాలి, వారు ఎలా జీవించాలి అని చెప్పేసి 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఏంటి అని చెప్తే, ఇప్పుడు ఈ లోకంలో జీవించేటటువంటి కాలంలో ఒక యవ్వనస్తుడు వచ్చి దేవుని అడుగుతూ ఉంటాడు, ప్రభు 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ ముఖ్యమైనది అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు యేసయ్య చెప్తారు 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ ముఖ్యమైనది అని చెప్పేసి అడిగినప్పుడు ఆ యవ్వనస్తుడికి యేసయ్య ఏం చెప్తారు అంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి అని చెప్పేసి చెప్తారు. అలాగే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పేసి చెప్తారు. అంతేగాని మొదటి ఆజ్ఞ ముఖ్యము, 5వ ఆజ్ఞ ముఖ్యము అని చెప్పి ఆజ్ఞలు విడదీసి చెప్పట్లేదు. కానీ 10 ఆజ్ఞలు కూడా దేవుడు తేలిక చేసి 2 ముక్కల్లో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞలను కూడా ఈ 2 మాటల్లో ఇమిడి ఉన్నట్టుగా మనం వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉంటాం. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాము. ఐగుప్తు దేశంలో వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నేలందే గాని దేని రూపమునైనను విగ్రహములైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, కింద భూమి అంటే కానీ నేల అంటే కానీ మరి దేని అంటే కూడా నీకు వేరే దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఈ దేవుడాన్ని యెహోవాను ప్రేమించవలను అని చెప్తున్నాడు. అలాగే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించవలను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుడిని మన పొరుగు వారిని మనం ప్రేమించాలనుకోండి, వారి దగ్గర దేనైనా మనం దొంగలిస్తామా? మన పొరుగు వారిని మనం ప్రేమించాలనుకోండి, వారి మీద అబద్ధ సాక్ష్యం మనం పలుకుతామా? మన పొరుగు వారిని మనం ప్రేమించాలనుకోండి, వారి దగ్గరైనా మనం ఆశిస్తామా? ఏది కూడా ఆశించం. ఎందుకంటే వారి ఆశీర్వాదము వారిది, నా ఆశీర్వాదము నాది. వారి యొక్క ఆశీర్వాదాన్ని నేను ఆశించకూడదు, అది నా సొంతం చేసుకోవాలని చెప్పి అనుకోకూడదు అని చెప్పేసి మనము అనుకుంటాం. కాబట్టి వారి మీద అబద్ధ సాక్ష్యం మనం పలుకము, అలాగే వారి దేని కూడా ఆశించాం. మన పొరుగు వారిని మనం ఎప్పుడు ఆశించాము అంటే మన దగ్గర ఏంటి, వారి దగ్గర లేనంతసేపు కూడా మనం దేన్ని కూడా ఆశించాం. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఆ దేవుడు ఒక గృహం ఇచ్చాడు అనుకోండి, ప్రభుత్వానికి మంచి గృహం ఇచ్చాడని చెప్పేసి పాస్టర్లను తీసుకుని తెచ్చుకుని గృహప్రవేశం చేసుకుంటారు, చక్కగా దేవుడు చూపిస్తారు. కానీ తర్వాత ఎవరైనా వారి స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా వారు కూడా గృహం కట్టుకుని అప్పుడు వారి గృహప్రవేశానికి వీళ్ళు పిలిచారనుకోండి, అప్పుడు అనుకుంటారు
గారి గృహం ఎంత బాగుందో నాకు కూడా ఒక ఇల్లేనా, వారి ఇల్లు చాలా బాగుంది, ఆ ఇల్లు ఏం బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక బుల్లెట్ ఎవరైనా కొనుక్కున్నారు అనుకోండి, మన దగ్గర ఒక సామాన్యుడు బండి ఉంది అనుకోండి, ఇప్పుడు అనుకుంటారు అప్పగారి దగ్గర బుల్లెట్ ఉంది, నాది కూడా ఒక బండేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉన్నప్పుడు మనకి స్వార్థం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ నిజంగా దేవుడు మన పరుగు వారిని ప్రేమించేవారైతే వారు అనుకుంటారు నా పరుగు వారి ఆశీర్వాదం వారిది, నా ఆశీర్వాదం నాది అని చెప్పేసి వారి ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా దేవుడిని స్మరిస్తారు. పొరుగు వారిని ప్రేమించేవారైతే వారి ఆశీర్వాదాన్ని బట్టి మర్చిపడరు, వారి ఆశీర్వాదాన్ని స్వంతం చేసుకోవాలని చెప్పేసి తప్పుడు ఆలోచనలు కలిగి ఉండరు. కాబట్టి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు కొరకు నమ్మకంగా మీరు జీవిస్తారు. ఎందుకంటే నా ఆశీర్వాదం నాది, వారి ఆశీర్వాదం నాది వారిది, వారికి నేను ఆశించకూడదు అని చెప్పేసి నమ్మకంగా దేవుడి కొరకు జీవిస్తారు. ఇప్పుడు పౌలు భక్తులు అంటున్నారు, నేను గురి మీదకి పరిగెత్తుచున్నాను, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. మనం దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తే ఎవరి ఆశీర్వాదం కొరకు కూడా మనము ప్రార్థన పాడాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే ఎవరి క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకరికి ఆశీర్వాదాలు ఎక్కువ ఇచ్చేస్తే నీకు తక్కువ అయిపోతాయి అనడానికి లేదు. ఒకవేళ తల్లిదండ్రులు అయితే ఒక బిడ్డకి ఎక్కువ ఇస్తే ఒకవేళ ఒక బిడ్డకు తక్కువ ఇవ్వచ్చేమో, కానీ తల్లిదండ్రుల దగ్గర ఇవ్వడానికి ఆశీర్వాదాలు తక్కువగా ఉండొచ్చేమో, కానీ మన దేవుడి దగ్గర ఏ ఆశీర్వాదం కూడా తక్కువగా లేదు. వారికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం వారికి దేవుడు ఇస్తాడు, నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం నీకు దేవుడు ఇస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే దేవుని మాటను మనము వెళ్ళ మాత్రమే చేయాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మాటను మనం చూస్తాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. మీరు సమ్మతించిన మాట వింటే భూమిలో ఉన్నటువంటి మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. ప్రతి వ్యక్తి కూడా అనుకుంటారు నాకు మంచి ఆశీర్వాదం కావాలి, నేను ఆశీర్వదించబడాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా అనుకుంటారు. మనం ఏదైనా వస్తువు కొనాలనుకోండి, ఆ వస్తువు మంచిదేనా కాదా అని చెప్పి 10 సార్లు ఆలోచించి దాన్ని బాగా పరిశీలనగా చూసి మరి కొంటారు. ఎందుకంటే మంచి వస్తువు కొనడానికి, మంచిగా ఆశీర్వదించబడడానికి ప్రతి వ్యక్తి చూస్తారు. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను నా మాట సమ్మతించి ఉంటే భూమి మీద మీరు మంచి పదార్థాలను అనుభవిస్తారు, మంచి ఆశీర్వాదాన్ని మీకు ఇస్తామని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదం కూడా విధేయతతో మాత్రమే ముడిపడి ఉంది. దేవుడు మాట మనం వినకుండా ప్రభాన్ని ఆశీర్వదించి మనం దీవించు అంటే అది జరగదు. కానీ దేవుడి మాట మనం విన్నప్పుడు, దేవుడి మాటని మనం సమ్మతించినప్పుడు విధేయతలోనే ఉండి ఆశీర్వాదం అయ్యా. కాబట్టి దేవుడి మాట మనం వినేవారిగా ఉండాలి. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను దైవకుడు వారు ధన్యులు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు విని వాటిలో వ్రాయబడి ఉన్న వాటిని దైవకుడు వారు ధన్యులు అంటారు. ఎవరు ధన్యులు అంటే ఆస్తులు ఉన్నవారు, భూములు ఉన్నవారు ధన్యులు కాదు, కానీ దేవుని మాటలు వినేవారు మాత్రమే ధన్యులు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని మాటలు మనం వినేవారుగా ఉండాలి. కానీ చాలా మంది లోకవార్తలు వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు కలిసారనుకోండి, 3వ వ్యక్తిని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తితో చెప్తే మళ్ళీ ఆ వ్యక్తి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకో వ్యక్తితో దాని గురించి మసాలా అప్లై చేసి ఇంకో వ్యక్తితో చెప్తూ ఉంటారు. ఇలా లోకవార్తలు వినడానికి ఆసక్తి ఉంది, విన్న వార్తలు మళ్ళీ పక్క వారికి చెప్పడానికి ఆసక్తి ఉంది, కానీ దేవుడి వాక్యం వినడానికి ఆసక్తి మాత్రం ఈ రోజున ప్రజల్లో లేకపోయింది. ఎందుకంటే సేవకులకి ఏం పని లేక
చదువు ఉంది, ఆరోగ్యం ఉంది, ఉద్యోగాలనే డబ్బునే దేవుడి మాట వినాల్సిన అవసరం మాకు లేదని చెప్పి నిర్లక్ష్యంగా వాక్యం పట్ల నిర్లక్ష్య రైతులు కలిగి ఉంటారు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరు ధన్యులు అంటే దేవుడి వాక్యం వినేవారు ధన్యులు, దేవుడి వాక్యాన్ని ధ్యానించేవారు, దాని ప్రకారం జీవించేవారు ధన్యులు అని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో దేవుడి చేయరాత్రి మనం చూస్తున్నాము. మోషేకి 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాసి దేవుడు ఇచ్చాడు. అలాగే 2వ మరొక సమయంలో దేవుని రాత్రిని కూడా మనం చూస్తా ఉన్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదువుతాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ కోత మీద ఏదో ఒక వ్రాత రాసినట్లుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచుండెను. చాలండి. ఇక్కడ బెల్షెజర్ అనేటటువంటి రాజు ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు దేవుని యొక్క దూతని ఆకాశంలో నుండి పంపించినప్పుడు ఆ దూత వచ్చి ఇప్పుడు గోడ మీద తన యొక్క హస్తంలో తన యొక్క వేలతో రాత రాస్తా ఉంది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి చాలా భయపడతా ఉన్నాడు. ఎందుకంటే అటువంటి దృశ్యాన్ని ఆయన ఎప్పుడు కూడా చూడలేదు కాబట్టి ఆ దృశ్యాన్ని చూసి చాలా భయపడతా ఉన్నాడు. ఏ సమయంలో ఈ రాత రాస్తా ఉంది అంటే బెల్షెజర్ రాజు ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో ఉపకరణాలు, దేవుని ప్రశస్తమైన పనులు వాడబడేటటువంటి ఉపకరణాలు యెరూషలేములో నుంచి దేవాలయంలో నుంచి తీసుకుని వచ్చి ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకొని ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో వారు కలిసి తాగుతా ఉన్నారు. తాగుతా ఉన్న సమయంలో ఈ రాజు అనుకుంటా ఉన్నారు, ఈ రాష్ట్రంలో నాకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు, ఈ రాష్ట్రంలో నాకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరు, నన్ను ఆపేవారు ఎవరు లేరు, నా సుఖు నాది ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించవచ్చు, నన్ను అడిగేవారు ఎవరు లేరు అని చెప్పేసి ఆ రాజు అనుకుంటున్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు గోడ మీద ఒక రాత రాయడం చూశాడు. చూసినప్పుడు ఆ రాతని చూసినప్పుడు ఆ వ్యక్తి చాలా భయపడతా ఉన్నాడు. ఇంతకీ ఏం రాసింది ఆ గోడ మీద అంటే 24వ వచనం చదువుదాము. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతలు రాసిన శాసన విధంగా మెల్లమెల్లే పేతులు ఉపవాసం ఈ వాక్యభాగం ఏమనగా మెల్లనగా దేవుడు ఈ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. పేతులనగా ఆయన నిన్ను రాశిలో పోసిన నీకు ఎక్కువగా కనబడుతుంది తెలుసనగా నీ రాష్ట్రము నియమత నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడు. ఇప్పుడు ఈ మాటకి అర్థం ఏంటి అంటే నేనే అనగా ఇప్పుడు ఈ మాటకి అర్థం ఏంటి అంటే ఓ రాష్ట్రాన్ని దేవుడు తూచి అన్నాడు. ఇప్పుడు నువ్వు తోచిన నీ లెక్క తప్పు పడతా ఉంది కాబట్టి నీ రాష్ట్రాన్ని యుద్ధం నుంచి తీసి వేరే వారికి నీ రాష్ట్రాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు అని చెప్పేసి ఆ మాటకి అర్థం. ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు, నా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, నాకు అడ్డు అదుపు ఎవరో లేరని చెప్పేసి ఈ రాజు అనుకున్నాడు. కానీ ఒక రోజున ఈ రాజుని చూసినప్పుడు ఈ వ్యక్తి తక్కువ వ్యక్తిగా కనపడ్డాడు. ఈ రోజున చాలా మంది అనుకుంటా ఉంటారు, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించవచ్చు, నన్ను అడిగేవారు ఎవరు లేరు, నన్ను ఆపేవారు ఎవరు లేరు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కుటుంబంలో యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నన్ను ఆపేవారు ఎవరు లేరు, నా ఇంటికి నేనే యజమాని కాబట్టి నా భార్యను కొట్టచ్చు, నా పిల్లల్ని తిట్టచ్చు, ఏదైనా నేను
చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. యవ్వనస్తులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు ఏది చెప్పినా కూడా ఏంట్రా బాబు ఇలా తిరగమ్మా, అలా మంచిగా ఉండమ్మా అని చెప్తే వారికి ఎక్కదు. ఎందుకంటే నేను ఎలాగైనా చేస్తాను, ఇంట్లో ఉండమంటారా పొమ్మంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ ఈ రోజు ఇష్టం వచ్చినట్టు ఎలా జీవించినా కూడా ఒక రోజున దేవుని ఎదుట మనము నిలబడవలసిన అవసరము ఉంది. ప్రతి ఒక్కరు కూడా తీర్పు దినమని ఎదుట నిలబడాలి, ఆయనకి లెక్క అప్పచెప్పాలి అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ వ్యక్తి అనుకున్నాడు నా ఇష్టానుసారంగా జీవించవచ్చు, నేను ఆపే దగ్గర అని చెప్పేసి అనుకున్నారు. కానీ దేవుడి దగ్గర ఒక రోజున దేవుడిని చూసినప్పుడు ఇంత లోపాలన్నీ కూడా దేవుడికి కనపడ్డాయి. ఆ క్రాసులో చూసినప్పుడు ఇంత తక్కువ వాడిగా కనపడ్డాడు. కానీ రోజు మనల్ని ఆపేవారు ఎవరో లేకపోవచ్చు, ఎలా జీవించినా మనల్ని అడిగేవారు ఎవరో లేకపోవచ్చు. కానీ ఉన్నతంగా తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినంలో మనం చేసిన క్రియలన్నిటికీ కూడా లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ లెక్క తక్కువ పడింది కాబట్టి ఈ రాష్ట్రంలో నీ ఎదురు నుంచి తీసివేయబడి వేరే వాళ్ళకి నీ రాష్ట్రం ఇవ్వబడుతుంది అని చెప్పిన వెంటనే ఆ మాట నెరవేరినట్లుగా మనం వాక్యంలో చూస్తాము. ఉపయోగించిన చదువుతాము. ఆ రాత్రి అంటే కల్పీల రాజుడు బెల్షస్సరు అతడాయను మాదీయులకు దర్యావేషు అరుడది 2 సంవత్సరముల వారై సింహాసనం ఎక్కెను. ఇప్పుడు దేవుడు ఈ మాట చెప్పగానే వెంటనే ఆ మాట నెరవేరింది. వెంటనే అతను అతడయ్యాడు. ఇంత రాష్ట్రము వేరే వారికి ఇవ్వబడింది. చాలా మంది అనుకుంటారు బైబిల్ అనేది ఒక కల్పితము, ఈ వాక్యం ఏమి నిజం కాదు, ఏదో కల్పన కథ చెప్తా ఉంటారు సేవకులు, ఇవన్నీ నెరవేర్తాయా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కటి కూడా కల్పితం, ప్రతి ఒక్కటి కూడా ఏది కల్పితం కాదు. ఇది స్పష్టమైన వాక్యము, ప్రతి ఒక్క మాట కూడా నెరవేరేటటువంటి వాక్యము. కాబట్టి దేవుడికి మనకు విధేయత కలిగి జీవించేవారిగా ఉండాలి. ఇప్పుడు చెప్పగానే ఆ వ్యక్తి రాష్ట్రము తీసివేయబడింది, వేరే వారికి ఇవ్వబడింది. ఇప్పుడు మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు మొదటగా ఈ లోకానికి వచ్చారు. మొదటగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు అంటే ఒక గొర్రె పిల్లగా దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజు అయినప్పటికీ, ఆయన మరి ఎంతో రాజాతి రాజు అయినప్పటికీ కూడా దీనుడుగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండాలని, ప్రతి ప్రజలకి గొప్పవారికి కాదు సామాన్యమైన ప్రజలకు కూడా మేము అందుబాటులో ఉండాలి అని చెప్పి దేవుడు దీనుడుగా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. రెండవ రకం మళ్ళీ ఉంది. ఆయన రెండవ రకంలో ఈ లోకంలోనికి రాబోతా ఉన్నాడు. రెండవ రకంలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తనతో పాటు ఎవరిని తీసుకుని వెళ్తారు అంటే సిద్ధపడి ఉన్నవారిని మాత్రమే దేవుడు తీసుకుని వెళ్తాడు. ఏదో సామాన్యమైన వారిని సిద్ధపడలేని వారిని తీసుకుని వెళ్ళడు. కానీ ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారిని దేవుడు తీసుకుని వెళ్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల ఇంట్లో చెప్పదును, మీకు స్థలము సిద్ధపరచబడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో ముందులాగున మరలా వచ్చి నా యుద్ధకు మిమ్మల్ని తీసుకుని పోవడం. దేవుడు ఈ లోకంలో అమూల్యం అవ్వడానికి ముందే ఈ లోకంలో జీవించినప్పుడే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను వెళ్తా ఉన్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధం చేస్తాను, సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి అప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు చెప్పడం జరిగింది. పరలోక రాష్ట్రంలో మనకి దేవుడు స్థలాన్ని సిద్ధపరుస్తారంట. పరలోక రాష్ట్రంలో దేవుడు మనకి గృహాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఈ లోకంలో గృహం ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఈ మధ్య ఇల్లు లేని వారు జగన్ పాలన వచ్చినప్పుడు, ఇల్లు ఇచ్చినప్పుడు మాకు సొంత ఇల్లు లేదు, మాకు పాలన వచ్చింది, ఇల్లు ఇచ్చారు, ఇప్పుడు మాకు కూడా సొంత ఇల్లు ఉందని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇల్లు లేని వారు ఇల్లు వచ్చినప్పుడు చాలా సంతోషంగా చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ లోకంలో ఇల్లు లేనప్పుడు ఇల్లు కట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మీకు
దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఎప్పుడు ఇల్లు మనకు సిద్ధపరచబడుతుంది? ఏదో మన దేవతలకు కొంత డబ్బిచ్చి నా కోసం ఇల్లు కట్టాలని చెప్తే సిద్ధపడిపోతా? డబ్బు ద్వారా ఇల్లు సాక్ష్యం అవుతుందో చెప్పండి? పర్లోక రాజ్యంలో డబ్బు ద్వారా కాదు, కానీ మన విశ్వాసాన్ని బట్టి మన దేవుడు మన సొంత రక్షకుడుగా మన జీవితంలో మనకు అంగీకరించడాన్ని బట్టి మాత్రమే పరలోకంలో మనకి ఇల్లు కలుగుతుంది. ఎవరైతే దేవుడు సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే తమ హృదయంలో దేవుడికి స్థలం ఇస్తారో వారికి మాత్రమే పైన ఇల్లు. ఇప్పుడు దేవుడు మరొక మాట చెప్తున్నారు, జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉండాలంటుంది. చాలా మంది గిన్నిస్ బుక్లకు పేరు ఎక్కాలని చెప్పేసి చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ గిన్నిస్ బుక్లకు మన పేరు ఎక్కకపోయినా పర్లేదు, కానీ దేవుని జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఎవరి చదవము జీవ గ్రంథములో రాయబడినట్లు కనపడలేదా వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవరైనా కూడా ఎవరి పేరైనా జీవ గ్రంథంలో రాయబడి లేకపోతే వారు ఎక్కడ పడతారు అంటే అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మనిషి అంతా ఒక్కసారి పడితే 2 సార్లు చనిపోతారంట. 2 సార్లు చనిపోతే ఒక్కసారి బ్రతుకుతారంట. ఏంటది? మనిషి 2 సార్లు చనిపోతే ఒకసారి బ్రతుకుతారంట. అదే ఒక్కసారి చనిపోతే 2 సార్లు బ్రతుకుతారంట. ఒక మాట చెప్పడానికి మనిషి ఏంటి అంటే 3 భాగాలు. మనిషి ఏంటి అంటే 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. శరీరం పైకి కనపడుతుంది, కానీ ఆత్మ లోపల ఉంటుంది, ప్రాణం కూడా లోపలే ఉంటుంది. ప్రాణం పైన అనుకోండి శరీరము కూలిపోతుంది, ఆత్మ మాత్రం దేవుడి యొక్కకి చేరుతుంది. ఇప్పుడు మనం 2 సార్లు చనిపోవాలి అంటే ఏంటి అంటే, ఇప్పుడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఎవరైనా కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కొత్తగా జన్మించాలి అంటే ఏంటి అంటే, మనం ఒకసారి తల్లి గర్భం నుంచి పుట్టాం కదా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలంటే కాదు, కానీ తల్లి గర్భం నుంచి ఒకసారి పుట్టాము, అది ఒకసారి బ్రతకడం. ఇప్పుడు 2వసారి పుట్టడం ఏంటి అంటే, ఇప్పుడు మారు మనసు మనము పొందాలి. మారు మనసు పొందినప్పుడు మనం పునరుద్ధరించడం అంటారు కదా, ఆ జన్మ మనం ఎత్తినట్లు అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే 2వసారి జన్మిస్తామో అప్పుడు మనం 2 సార్లు చనిపోయే అవకాశము లేదు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందలేదనుకోండి, అప్పుడు చనిపోయిన తర్వాత నీ దేహము కూలిపోతుంది, శరీరం కూలిపోతుంది, ఆత్మ కూడా చనిపోతుంది. కానీ ఒకవేళ నువ్వు 2వసారి పుట్టావనుకోండి, 2 సార్లు పుట్టిన వారు ఒకసారి బ్రతుకుతారు, ఒకసారి మాత్రమే చనిపోతారు, కానీ 2 సార్లు వారు బ్రతుకుతారు. ఎందుకంటే పరలోకంలో మనకి మరొక జీవం ఉంది, అక్కడ మరొక మనకి జీవితం ఉంది. కాబట్టి పరలోక రాజ్యంలో ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, 2 సార్లు నువ్వు జన్మించకపోతే పరలోక రాజ్యంలో నువ్వు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళాల్సిన అవసరము ఉంది. ఎవరైతే మారు మనసు పొందరో, ఎవరైతే దేవుడు తమ హృదయంలోకి అంగీకరించారో వారు నిత్య నరకాగ్నిలోనికి తోయబడతారు. ఒకసారి చనిపోతారు, తర్వాత మళ్ళీ నరకంలో కూడా వారు చనిపోతారు. 2 సార్లు చనిపోతారు. ఒకసారి మాత్రమే పుడితే 2 సార్లు చనిపోతారు. ఎవరైతే మారు మనసు తల్లి గర్భంలో పుట్టడం ఒక పుట్టుగా, ఇప్పుడు 2వ పుట్టుగా ఎవరైతే మారు మనసు పొందుతారో, 2 సార్లు ఎవరైతే పుడతారో వారు పరలోక రాజ్యంలో యుగయుగాలు దేవుడితో కూడా జీవిస్తారు. కాబట్టి శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకి మరణము లేదు. భౌతికంలో మనం ఏదో ఒక రోజున మరణించాలి. మరణం అనేది అందరికీ కలుగుతూ ఉంటుంది. కొంతమంది వ్యాధుల ద్వారా చనిపోతారు, కొంచెమంది నడుస్తూనే చనిపోతారు. బట్ ఏ విధంగా చనిపోయినా మరణం అనేది అందరికీ ఒక రోజున కలుగుతుంది. కానీ ఎవరైతే మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా చనిపోతారో వారు పరలోక నిత్య నరకాగ్నిలో పడి వారు కాలుతూ ఉంటారు, చనిపోతారు. కానీ ఎవరైతే మారు మనసు పొందుతారో వారు పరలోక రాజ్యంలో దేవుడితో పాటు యుగయుగాలు జీవిస్తారు. కాబట్టి రక్షణ పొందాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా రక్షణ పొందలేని వారు ఉంటే రక్షణని ఆలస్యం చేస్తారు.
చాలా మంది అనుకుంటా ఉంటారు, రక్షణ ప్రభుత్వం పొందిస్తే సినిమాలు చూడకూడదేమో కదండి, రక్షణ పొందిస్తే నేను పాపం చేయడానికి ఉండదేమో కదండి, కాబట్టి ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, ఇంకా నేను అనుభవించాల్సిన ఆనందం ఉంది, ఇంకా నేను సరదా సోకులు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత వృద్ధులు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రక్షణ పొందుతానే అని చెప్పేసి చాలా మంది రక్షణని ఆలస్యం చేస్తూ ఉంటారు. కానీ రక్షణ ఆలస్యం చేస్తూ ఉంటే ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. ఎప్పుడు ఎవరిస్తున్నాయని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, ఎప్పుడు మరణం సంభవిస్తుంది అనేది మనకి తెలియదు. కాబట్టి నీకు ఆయుష్ ఉన్నంత సమయము, దేవుడు నీకు అవకాశం ఇచ్చినంత సమయం నువ్వు రక్షణ పొందాలి. ఒకవేళ రక్షణ పొందకుండా నువ్వు ఆలస్యం చేస్తే రెండోసారి నువ్వు దేవుడిలో జన్మించకపోతే నరకంలో నువ్వు వేయబడతావు. నరకంలో వేయబడితే 2 సార్లు నువ్వు మరణించిన వ్యక్తిగా ఉంటావు. కాబట్టి సమయం ఉండగానే రక్షణ పొందాలి, సమయం ఉండగానే దేవుడి చెంతకు నువ్వు రావాలి. దేవుడు ప్రకటన గ్రంథంలో మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివాము. ఇదిగో ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. దేవుడంతా మన హృదయంలోని తలుపు దగ్గర నిలిచి ఉండి ఆయన తలుపు తడుతూ ఉన్నాడట. ఎవరైతే తలుపు తీస్తారో, ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళ హృదయంలోకి దేవుడు వస్తాడంట. కానీ వాళ్ళ దేవుడిని ఆహ్వానించేవారిగా ఉండాలి. దేవుడు మన తలుపని హృదయంలోకి నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో వారి హృదయంలోకి నేను వెళ్ళాలి. నేను వెళ్తే నాతో కూడా అతనితో కూడా నేను కలిసి భోజనం చేద్దామని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మా హృదయంలోకి ఇంకా రక్షణ వద్దు, ఇంకా మార్గం వద్దు అని చెప్పి ఇంకా దేవుడిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. సమయం ఉండగానే రక్షణ పొందాలి, సమయం ఉండగానే దేవుడి యొక్కకు నువ్వు రావాలి. చాలా మంది అంటూ ఉంటారు, నేను మంచివాడిని కాదని తెలుసు కదండి దేవుడికి, నేను ఇంకా దేవుడిలో స్థిరంగా ఉండట్లేదని తెలుసు కదా, దేవుడు ఒకవేళ బలవంతంగా నా హృదయంలోకి వచ్చి నన్ను మార్చవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. దేవుడు మీద బలవంతంగా మార్చాలి అనేది దేవుడి ఉద్దేశం కాదు. కానీ నువ్వు నీ అంతటా నువ్వు మారి, నీ అంతటా నువ్వు మారు మనసు పొంది, నీ అంతటా నువ్వే దేవుడిని ఆహ్వానిస్తే అప్పుడు ఆయన నీ హృదయంలోకి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంతేగాని బలవంతంగా ఎవరి హృదయంలోకి వచ్చి ఎవరిని బలవంతంగా మార్చాలనేది దేవుడి ఉద్దేశం కాదు. కానీ నువ్వు ఆహ్వానించినప్పుడు మాత్రమే దేవుడు నీ యుద్ధకి వస్తాడు. నువ్వు దేవుడి యుద్ధకి ఎప్పుడైతే మారుతావో, ఎప్పుడైతే దేవుడి శక్తికి నువ్వు వస్తావో, నువ్వు ఆయన యుద్ధకు వచ్చినప్పుడే ఆయన నీ యుద్ధకు వస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాము. దేవుని యుద్ధకు వెళ్ళి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. దేవుని యుద్ధకు ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆయన మన యుద్ధకి వస్తాడు. నీ హృదయమైన తలుపు ఎప్పుడైతే తెరిచి ఉంటావో, ప్రభా నా హృదయంలోకి నువ్వు రావా, నా హృదయంలో నువ్వు ముందు అని చెప్పి ఎప్పుడైతే ఆహ్వానిస్తావో అప్పుడే ఆయన మన హృదయంలోకి వచ్చి మన హృదయంలో ఆయన ఉంటారు. కాబట్టి మన హృదయంలోని దేవుడిని ఆహ్వానించాలి. ఈ రోజు వస్తువులైన గ్యారంటీ ఉంది, కానీ మానవుడి యొక్క జీవితానికి ఏమాత్రం కూడా గ్యారంటీ లేదు. కాబట్టి నీకు ఆయుష్ ఉన్నప్పుడే నీ జీవితం ఉన్నంతకాలమే నువ్వు దేవుడిని నీ హృదయంలోకి ఆహ్వానించాలి. ఇంకా ఎంతకాలం నువ్వు దేవుని విడిచి తిరుగుతూ ఉంటావు, ఎంతకాలం నువ్వు దేవునికి వేరే బ్రతుకుతూ ఉంటావు. ఓ మానవా నీ పాపలు యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నదో చెడును నీరేమో, పాపములోనే మరణించినచో తప్పదు నరకము.
ఎంతకాలం ఇంకా పాపంలోనే జీవిస్తావు? ఎంతకాలం దేవుని దుఃఖపరుస్తావు? ఇదే అనుకూలమైన సమయం. దేవుడు నీ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తలుపు తడతా ఉన్నాడు. నువ్వు పిలిచినప్పుడు ఆయన నీ యుద్ధకు రావాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి రక్షణని నిర్లక్ష్యం చేయకుండా నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు నరకంలోకి వెళ్లకుండా పరలోకంలోకి నువ్వు వెళ్తావు. ఎవరైతే దేవుని ఆహ్వానించకుండా ఉంటారో వారు నిత్యము కూడా కాల్చున్నటువంటి నరకాగ్నిలోనికి వెళ్తారు. కాబట్టి మొదటి మాట ఏంటని మనం చెప్పుకున్నాము? దేవుని మాట. దేవుడు మాట్లాడే దేవుడు. అలాగే దేవుడు ఏమని చెప్పుకున్నాము? దేవుడు రాత, తర్వాత దేవుని యొక్క రాకడ. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకుల్లో దీవించును గాక.